హాయ్ అండి, అందరికీ నమస్కారం. సినిమాల ప్రభావం ఎలా ఉందో మనందరికీ తెలిసిందే కదా. పిల్లలపై ఈ ప్రభావం చాలా చాలా ఎక్కువ ఉంది. అయితే కొన్ని సినిమాల్లో ఉన్నటువంటి అంశాలను కొంతమంది చూసి ప్రభావితం అవుతూ ఉంటారు. కొందరు ఆ సినిమాలో ఉన్న కొన్ని అంశాలను ప్రశ్నిస్తూ ఉంటారు. ఒక్కొక్క పిల్లవాడు ఒక్కో విధంగా ప్రశ్నిస్తూ ఉంటారు. అయితే మా పిల్లవాడు ఒక ప్రత్యేకమైన ప్రశ్న వేశాడండి. మరి వాడి ప్రశ్నకు ఆన్సర్ చేయాల్సిన అవసరం నా పైన ఎంతైనా ఉంది కదా. మరి వాడు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఋషులు పర్వతాలలో, కొండల్లో, గుహల్లో కూర్చొని తపస్సు చేస్తూ ఉన్నారు కదా, భగవంతుని ధ్యానం చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళంత కఠినంగా తపస్సు చేస్తుంటే దేవుడు వాళ్ళకి ప్రత్యక్షం అవుతున్నాడు, వరాలు ఇస్తూ ఉన్నాడు. మరి ఈ రోజుల్లో మనం ఇలాంటి సమాజంలో ఉన్నప్పుడు ఎలా తపస్సు చేయడం అని ఖచ్చితంగా వాడికి అయితే ఈ ప్రశ్నకు సమాధానం అయితే చెప్పాలి. ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంటుందని తెలుసు, కానీ ఎలా? కొండల్లో, పర్వతాల్లో తపస్సు చేసే ఋషులకు సమానమైన తపశ్చర్య మన సమాజంలో మనం అందరితో పాటు ఉంటూ అలాంటి తపశ్చర్య ఏదైనా మనం చేయగలమా అని నిజంగానే అది ఒక మంచి ప్రశ్నే. దానికి సమాధానం వెతుకుతూ ఉంటే నాకు ఈ చిన్న సెంటెన్స్ దొరికిందండి. రామాయణం చదువుతున్నప్పుడు అందులో ఒక శ్లోకం అయితే చదివాము. ఆ శ్లోకాన్ని ఇప్పుడు మీకు తెలిపే ప్రయత్నం చేస్తాను. మామూలు సాధారణమైన జీవితాన్ని కొనసాగించే వాళ్ళు కూడా తపస్సు చేయొచ్చా, తపశ్చర్య ఏదైనా ఉందా అంటే దానికి పరిష్కారమే ఈ శ్లోకం యొక్క అర్థం. మరి నిజంగా మనం కూడా తపస్సు చేసే అవకాశం ఉంది. ఎలాగో చూడండి. ఋతం తపః సత్యం తపః, శృతం తపః శాంతం తపః, దమస్తపః శమస్తపః, యజ్ఞం తపః దానం తపః, ఏతద్ బ్రహ్మః. చూడండి ఎంత బాగుందో. రుజువర్తనం ఒక తపస్సు లాంటిది. అదే విధంగా సత్యాన్నే పలకడం ఒక తపస్సు లాంటిది. శృతం తపః, వేద శాస్త్రాలను చదవడం ఎంత జ్ఞానాన్ని అందిస్తుందో వినడం ద్వారా కూడా అంత తపశ్శక్తి లభిస్తుంది. ఇంకోటి దమస్తపః, బాహేంద్రియాలను అదుపులో ఉంచుకొని ప్రవర్తించడం కూడా ఒక తపస్సు లాంటిదే. శమస్తపః, బాహ్యేంద్రియాలతో పాటు అంతర్ ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం కూడా ఒక తపస్సు లాంటిదే. అదే విధంగా యజ్ఞం తపః, యజ్ఞ యాగాదులను చేయడం ఒక తపస్సు. అదే విధంగా దానం తపః, ఎవరైతే నిజమైన సహాయం కోరువారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలాంటి ఫలితం ఆశించకుండా దానం చేయడం కూడా ఒక తపస్సు లాంటిదే. మరి ఇవన్నీ కూడా తపశ్చర్యలే. అదే విధంగా తపస్ శక్తిని, తపస్ ఫలితాన్ని అందించేటటువంటి దివ్యశక్తి ప్రదాయకాలు కూడా ఇవన్నీ కూడా. మరి వీటిలో ఏ ఒక్కటి మనం పాటించిన తపస్సు చేసినతో సమానం, ఆ భగవంతుని స్మరించిన దాంతో సమానం. మరి భగవంతుని స్మరిస్తే ఫలితం కూడా వస్తుంది కదా. మరి ఆ తపశ్శక్తిని కూడా పొందిన వాళ్ళం అవుతాం.